ఏంటి ఇవి ఫ్రెష్ కూరగాయలా? ఆ, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడు చూడు చూడు. బాబు, మునక్కాయలు 1 కిలో ఇవ్వండి. ఆ? ఆ? ఆ, ఉమ్, ఆ. ఆ. హలో, మునక్కాయలు ప్రపంచంలో ఎక్కడ కేజీ లెక్కనివ్వరు. అదేంటి, ఎందుకు ఇవ్వరు? నేను రోజు కొనుక్కుంటాను కదా, నాకు తెలుసు. బహుశా నువ్వెక్కడ చూసుండవు. ఇక్కడ అలాగే అమ్ముతారు. బాబు నువ్వు బాబు. ఓ, రోజు కొంటారన్నమాట. ఆ, సరే సరే, కొనండి కొనండి. బాబు 1 డజన్ ఆనియన్ ఇవ్వండి. ఆ? ఆ? ఆ, ఆ? ఫ్రెష్గా ఉన్నాయి. ఇవెలా ఇస్తారు? పీసెస్ లెక్కనిస్తారా, డజన్ లెక్కనిస్తారా? హా? అయ్యో బావా, ఇవ్వు. సరే, 1 డజన్ ఇవి కూడా. వర్ష, ఈ క్యాబేజ్ చూడు, చాలా ఫ్రెష్గా ఉంది. అవును బావా, చాలా ఫ్రెష్ గా ఉంది, చాలా బాగుంది. క్యాబేజీలో బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? మ్మ్. దీన్ని పులుసులా చేసుకుని తింటే హార్ట్ కి మంచిది. జ్యూస్ చేసుకుని తాగితే జాయింట్ పెయిన్స్ కూడా రావు. అవునా బావా, క్యాబేజ్ లో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయని ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ చెప్పలేదు బావా. అందుకే నీకోసమని నేను ఈ క్యాబేజ్ తీసుకున్నాను. బాబు, ఇవి 1 అర డజన్ ఇస్తారా? అన్నేం చేసుకుంటావులే బావా, ఒక్కటి చాలే. ఆ, సరే బాబు, తనకొకటి చాలంట. కాస్ట్ ఎంతో చెప్పండి, తన బిల్ కూడా నేనే పే చేస్తా. అయ్యో వద్దు బావా, నేను తీసుకుంటానులే. పర్లేదు, నేనుండగా నువ్వు ఇవ్వడం ఏంటి? సరే, ఆ కాస్ట్ ఎంతో చెప్పండి. అన్న ఇవి ప్యాక్ చేసేయండి. వర్ష, ఇది తప్పకుండా తిను. హెల్త్కి చాలా మంచిది చెప్పాను కదా. ఇది ప్రత్యేకంగా నీకు నా గిఫ్ట్. నువ్వే కట్ చేయాలి, నువ్వే కుక్ చేయాలి, నువ్వే తినాలి. నువ్వెంత ప్రేమగా ఇస్తే కాదని ఎలా అంటాను బావా. సరే అయితే. మీరేదో కూరగాయలు తీసుకోవాలి అన్నారు. అనుకున్నాను, బట్ ఆన్లైన్ మీటింగ్ ఒకటి అటెండ్ అవ్వాలి. నేను మళ్ళీ వస్తానులే. ఇంకేమైనా కావాలా? పర్లేదు చెప్పు. అయ్యో ఇంకే వద్దులే బావా. అది మాత్రం తప్పకుండా తిను. వర్ష, నువ్వే కుక్ చేయాలి, సరే నువ్వే బావా. తినాలి. ఆ, 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 మ్. సరే సరే, ఓకే బాయ్. ఓ పాపా, ఇప్పుడు ఇదంతా అవసరమా నీకు? ఇదిగో, చేతికి దెబ్బ తగిలిండది. కాసేపట్ట రెస్ట్ తీసుకుందామని లేకుండా ఏంది నువ్వు పక్కకు తప్పుకో, నేను చేస్తున్నా. తప్పుకో. ఏమైంది? చూడొద్దు అటు తిరుగు, కళ్ళు మూసుకో. చూడకూడనంతగా ఏమై ఉండదు పాపా. కళ్ళు మూసుకోమని చెప్తున్నాను కదా. కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకో, కూర్చొని ఊడిపోయాయి. ఓహో అట్నా, ఏది నేను సాయం చేస్తాను. ఏ చంపుతా ఇటు తిరిగావంటే. కళ్ళు మూసుకో ముందు. ఓ పని చేయ బాబా, చేపనో చీమనో కోడినో బిన్న దేన్నో దాన్ని చంపి, నీ కోరిక తీరిపోతుంది. లేస్తే చంపుతా అని మాట్లాడుతూ ఉంటావు. మాట్లాడకుండా అటు తిరిగే ఉండు. ఇటు తిరగమనేంత వరకు తిరగద్దు. సరేలే, నువ్వు చేసుకో. కళ్ళు మూసుకునే ఉన్నావుగా. అయిందా? అయ్యో, ఏం బాబా అయిందా? తిరగొచ్చా నేను?
ఈడ కూర మాడిపోతాండది. చేసిందంతా చేసి అయిందా అంటే ఒక చేత్తో ఎలా పెట్టుకొని కుచ్చిళ్ళు? అందుకే నేను సహాయం చేస్తాను అంటున్నాను, నువ్వు వద్దంటున్నావు. ఆ అవసరం లేదు. చూడు పాపా, కావాలంటే టైం పెట్టుకో. మా హోటల్ దాకా నువ్వు ట్రై చేసినా కూడా కుర్చీలిట్ట పెట్టుకోవడం నీతోనైతే కాదు. సహాయం చేయడానికి నేను ఉండానంటే వద్దంటాడు. తర్వాత నీ ఇష్టం. అయ్యో సరే, ఇటు తిరుగు. ఆ, కళ్ళు మూసుకొని తిరుగు. కళ్ళు తెరిచావంటే బాగుండో చెప్తున్నాను. మూసుకున్నా చాలా అట్నే. కళ్ళు మూసుకునే ఉండు. కళ్ళు తెరిచి చూస్తే మాత్రం ఏమవుతుంది? అట్లయితే వద్దు. మాట వరుస కన్నాను, దానికి అంత కోప్పడాలా నువ్వు? సరేలే, ఏడా ఇదిగో. కుర్చీలో అంత బాగా అల్లుతున్నావు, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఇదిగో, నీతో వచ్చిన బాధ ఇదే. సినిమాలు చూడట్లేదా ఏమి? మన హీరోలు నేర్పిస్తే నేర్చుకున్నానమ్మా. కట్టాలో వద్దా ఇప్పుడు? కట్టు. సినిమా అనుభవమా, సొంత అనుభవమా? ఇదిగో పాప, కళ్ళు మూయ్. రామ ఓ ఎంకన్నా, నా మీదే నిందలేస్తాండది. చూడు పాపా, నేను పెద్ద ఆయన భక్తుడిని. నన్నిట్టంతా అనుమానించినావంటే కళ్ళు పోతాయి చెప్తాను. సరే, ముందు పని కాని. ఏం చేస్తున్నావు? కుర్చీళ్ళు దోపాలి కదా. నేను దోపుకుంటాలే, ఇవ్వు. కళ్ళు తెరవచ్చా? ఒక్క నిమిషం. టై కట్టుండానో చీర కట్టుండానో తెలియలే. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. హలో, సినిమా అయిపోయింది. వంట సంగతి చూడక్కడ, మాడిపోతుంది. సినిమానా? ఏం సినిమా చూశానని? ఓ ఎంకన్నా, అన్నీ బాగానే ఉంటాయి. ఒక్క విషయంలో మాత్రం నువ్వు అన్యాయం చేస్తాడు. అది నీకు అర్థమవుతుందో లేదో,